వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను హై పేయింగ్ కెరీర్స్ ఇన్ టెక్ ఇప్పుడున్న ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీలో హై పేయింగ్ కెరీర్ మనం ఏమేమి ఉన్నాయి, హై పేయింగ్ ఎట్ సైడ్ వెళ్ళొచ్చు, ఎక్కువ హై పేయింగ్ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమేమి కెరీర్స్ వెళ్ళొచ్చు అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఆ కెరీర్స్ ఏంటి, మనం ఎటు సైడ్ వెళ్తే ఎక్కువ మనకు హై పేయింగ్ జాబ్స్ ఉంటాయి, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్కి చాలా మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది, మంచి హై పేయింగ్ ఉంటుంది దీంట్లో. సో దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొటెక్ట్ డిజిటల్ సిస్టమ్ ఫ్రమ్ సైబర్ థ్రెట్స్. సో మన సైబర్ క్రైమ్స్ అవుతుంటాయి, మనం ఏదైనా హ్యాక్ చేస్తారు, ఈవెన్ మన ఫోన్ అయినా లేకపోతే మన సిస్టమ్ అయినా గవర్నమెంట్ వెబ్సైట్స్ అయినా ఎన్నో హ్యాక్ అవుతుంటాయి, మనం చూస్తుంటాం. సో ప్రొటెక్ట్ డిజిటల్ సిస్టమ్ ఫ్రమ్ సైబర్ థ్రెట్స్ వీళ్ళు చేసే పని. తర్వాత ఇంప్లిమెంట్ డిజిటల్ సిస్టమ్ ఫ్రమ్ సైబర్ థ్రెట్స్, ఇంప్లిమెంట్ సెక్యూరిటీ మెజర్స్ అండ్ రెస్పాన్స్ టు బ్రీచెస్. వీళ్ళ సైబర్ సెక్యూరిటీ అంటే మెయిన్గా మనకు డిజిటల్గా జరిగే ఏమన్నా లైక్ థ్రెట్స్ ఉంటాయి కదా, దాని నుంచి కాపాడతారు. లైక్ డిజిటల్గా ఏం జరిగినా ఫోన్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, ఏమైనా మనం హ్యాక్ చేయడానికి కానీ మనల్ని వేరే కంట్రీస్ కూడా మన అప్పుడప్పుడు మన వెబ్సైట్స్ని మెయిన్గా మన లైక్ ఆర్మీ, నేవీ ఇలాంటి వెబ్సైట్స్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తాయి. సో సైబర్ సెక్యూరిటీ వీళ్ళంతా ఎప్పటికప్పుడు మన సిస్టమ్స్ని ఎలాంటి సైబర్ థ్రెడ్స్ నుంచి కాపాడుతూ ఉంటారు. సో అందుకే వీళ్ళకి హై పేయింగ్ ఉంటుంది జాబ్స్, తర్వాత మంచి డిమాండ్ ఉంటుంది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి డేటా సైంటిస్ట్ అనలైజెస్ కాంప్లెక్స్ డేటా ఫర్ ఇన్సైట్స్. ఓకే, మన ఏదైనా కాంప్లెక్స్ డేటా ఉన్న దాని నుంచి ఇన్సైట్స్ తీస్తారు వీళ్ళు, సో అంతా అనలైజ్ చేస్తారు వీళ్ళు. తర్వాత బిల్డ్ ప్రెడిక్టివ్ మోడల్స్ యూజింగ్ మెషిన్ లెర్నింగ్. సో వీళ్ళు మోడల్స్ క్రియేట్ చేస్తారు, ప్రెడిక్టివ్, ఇలా మనం ఉన్న డేటాని యూజ్ చేసుకొని ప్రెడిక్టివ్ మోడల్స్ తయారు చేస్తారు యూజింగ్ దేని ఎంఎల్తో, మషిన్ లెర్నింగ్ యూజ్ చేసి. సో డేటా సైంటిస్ట్కి మనకు మంచి ప్యాకేజెస్ ఉంటాయి. మీరు కనుక ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉంటే దీంట్లో చాలా మంచి ప్యాకేజెస్ ఉంటాయి. ప్రజెంట్ ఈవెన్ మన కంట్రీలో వేరే కంట్రీస్లో అయితే చాలా ఇప్పుడు శాలరీస్ ఉన్నాయి దీనికి, హై పేయింగ్ జాబ్స్ ఇప్పుడు ప్రజెంట్ డేటా సైంటిస్ట్కి. మీరు డేటా సైంటిస్ట్ వెళ్ళాలనుకుంటే పైథాన్ ఆర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. పైథాన్ అయితే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా 10 hours వీడియో ఉంటుంది, అలాగే పెయిడ్ కోర్సు కూడా పైథాన్కి సంబంధించి రన్ చేస్తున్నాం. ఒకసారి కామెంట్లో లింక్ ఉంటుంది, డెమో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. తర్వాత ఏఐ స్పెషలిస్ట్ డెవలప్స్ ఏఐ పవర్డ్ అప్లికేషన్స్. సో ఈ ఏఐ స్పెషలిస్ట్కి కూడా చాలా డిమాండ్ ఉంది, హ్యూజ్ డిమాండ్ ఉంది. మీరు వినొచ్చు, ఏఐ కానీ, ఎంఎల్ కానీ, తర్వాత డేటా సైంటిస్ట్ కానీ, వీళ్ళందరికీ చాలా మంచి కెరీర్స్ గ్రోత్ ఉంటుంది, మంచి ప్యాకేజెస్ ఉన్నాయి, ఫ్యూచర్ మొత్తం వీళ్ళదే కాబట్టి. సో డెవలప్స్ ఏఐ పవర్డ్ అప్లికేషన్స్, తర్వాత ట్రైన్స్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ట్రైన్ చేస్తుంది, తర్వాత డెవలప్స్ ఏఐ పవర్డ్ అప్లికేషన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఐఓటీ ఎక్స్పర్ట్ వీళ్ళు ఏం చేస్తారు, డిజైన్స్ అండ్ కనెక్ట్స్ ఐఓటీ డివైస్ని డిజైన్ చేసి వాళ్ళని కనెక్ట్ చేస్తాయి. తర్వాత ఎన్జిఓస్ నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. సో ఈ ఐఓసి అనేది మనకు నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ గురించి ఉంటుంది కాబట్టి వీళ్ళకి కూడా ఐఓటీ ఎక్స్పర్ట్స్కి మంచి ప్యాకేజెస్ ఉంటాయి. సో మీరు ఈ సైడ్ కూడా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, మంచి ప్యాకేజెస్ ఉంటాయి. తర్వాత క్లౌడ్ ఆర్కిటెక్ట్, ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఒకసారి క్లౌడ్ ఆర్కిటెక్ట్ గురించి డిస్కస్ చేశాను. సో మేనేజెస్ స్కేలబుల్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆప్టిమైజెస్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్, మన అప్లికేషన్ డిప్లాయ్మెంట్ని ఆప్టిమైజ్ చేస్తుంది. తర్వాత ప్రజెంట్ అన్ని కంపెనీస్ అన్ని మ్యాక్సిమం క్లౌడ్కి షిఫ్ట్ అవుతున్నాయి. సో క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఇప్పుడు చాలా మంచి కెరీర్ ఉంటుంది, క్లౌడ్ ఆర్కిటెక్ట్లో కూడా మంచి పే కూడా ఉంటుంది. సో దీన్ని కూడా మీరు చూడవచ్చు హై పేయింగ్ జాబ్స్లో. తర్వాత సాఫ్ట్వేర్ డెవలపర్ క్రియేట్స్ అండ్ మెయింటైన్స్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఇతను సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి అండ్ మెయింటైన్ చేస్తాడు. అలాగే రిజాల్వ్స్ బగ్స్ అండ్ ఇష్యూస్, ఏమైనా బగ్స్ అయిన ఇష్యూస్ వచ్చినా ఇతను సాల్వ్ చేస్తాడు. సో సాఫ్ట్వేర్ డెవలపర్కి ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మీకు వేరే లెవెల్ ప్యాకేజ్ ఉంటుంది, మంచి పే ఉంటుంది మీ స్కిల్స్ని బట్టి. సో ఇది కూడా మీకు హై పేయింగ్ జాబ్స్లో ఒకటి. తర్వాత బ్లాక్ చైన్ ఇంజనీర్ బిల్డ్ సెక్యూర్ బ్లాక్ చైన్ సొల్యూషన్స్, తర్వాత ఇంప్లిమెంట్ స్మార్ట్ కాంట్రాక్ట్స్. సో ఈ బ్లాక్ చైన్ ఇంజనీర్స్ కూడా మంచి హై పేయింగ్ జాబ్ ఇది. సో ఇది ఒకటి. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ప్రొడక్ట్ మేనేజర్ షేప్స్ ప్రొడక్ట్ విజన్ అండ్ ఫీచర్స్.
తర్వాత మేనేజర్ లైఫ్ సైకిల్ అండ్ మార్కెట్ రీసెర్చ్, మార్కెట్ రీసెర్చ్ని చూసుకుంటూ ఉంటాడు. మార్కెట్ని ఏమేమి అవసరం లైక్ ప్రొడక్ట్ మేనేజర్ అన్ని మార్కెట్లో ప్రోడక్ట్ మనది ఎంత లైక్ ఏమేమి జరుగుతున్నాయి ప్రోడక్ట్ గురించి అన్నీ ఇతని దగ్గర ఉంటాయి. సో ఇతనికి కూడా మంచి పేయింగ్ హై పే ఉంటుంది. సో ఇదండి ఈ 8 ఇప్పుడు దీంట్లో డిస్కస్ చేస్తాం. చాలా ఉంటాయి, ఇక్కడ నేను 8 డిస్కస్ చేశాను. వాట్ ఆర్ ద హై పేయింగ్ కెరీర్స్ ఇన్ టెక్ అంటే ఈ 8 కెరీర్స్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అంటే లైక్ హై పేయింగ్ జాబ్స్ కావాలనుకున్న వాళ్ళకి ఈ 8 మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అలాగే 8లో ఏదో ఒకదానికి తర్వాత ఇంకా మిగతా జాబ్స్ కూడా ఉంటాయి, దానిలో కూడా మంచి పేస్ ఉంటాయి కొన్ని. సో మళ్ళీ ఇంకేదైనా వీడియోలు డిస్కస్ చేద్దాం ఇంకా ఎక్స్ట్రా ఉంటే. సో చూడండి, ఇది ఇప్పటికైతే ఈ 8 కెరీర్స్ మీరు చూజ్ చేసుకోవచ్చు. మంచి ప్యాకేజెస్ ఉంటాయి ఫ్యూచర్లో కూడా. ఓకే, మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.